నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు. నమస్కారం, మీరు చూస్తున్నారు న్యూస్ 9 టీవీ. కర్ణాటక రాజకీయాల్లో ఈ క్షణం సంచలనం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక కీలక కేసులో న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. బీజేపీ నాయకుడు ధారవాడ జిల్లా పంచాయతీ సభ్యుడు యోగేష్ గౌడ్ హత్య కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణితో సహా 17 మందికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ చీకటి రోజు 2016వ సంవత్సరం జూన్ 15 ధారవాడలో యోగేష్ గౌడ హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రత్యర్థులు పడిపట్టినట్టుగా జరిగిన హత్య రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, రాజకీయ ఒత్తిళ్లు, మలుపులు అన్నీ ఇన్ని కావు. ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిబిఐ సుదీర్ఘ దర్యాప్తు తర్వాత ఏకంగా 10,000 పేజీల భారీ ఛార్జిషీట్ ను కోర్టు ముందు ఉంచింది. ఇందులో 21 మందిని నిందితులుగా చేర్చింది. సుదీర్ఘ విచారణ, సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం న్యాయస్థానాలు తన తీర్పును వెలువరించింది. నిందితులుగా ఉన్న 21 మందిలో ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేసిన కోర్టు మిగిలిన 17 మందిని దోషులుగా నిర్ధారించింది. అందులో ధారవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. వీరందరికీ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అంతేకాదు, ఈ కేసులో విచారణకు ప్రభావితం చేశారనే ఆరోపణలతో ఇన్స్పెక్టర్ చిన్నకేశవ్ కు 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో నెలకొన్న ప్రధాన చర్చ వినయ్ కులకర్ణి ఎమ్మెల్యే పదవిపైనే. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 2 ఏళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష పడిన ప్రజా ప్రతినిధులు వెంటనే తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. యావజ్జీవ శిక్ష పడడంతో వినయ్ కులకర్ణి తన ఎమ్మెల్యే పదవిని కోల్పోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది ఆ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలను ఒక్కసారిగా మార్చేస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే అన్న నిజాన్ని ఈ తీర్పు మరోసారి గుర్తు చేస్తుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఏళ్లు గడిచినా, న్యాయం ఆలస్యమైనా అది చివరికి నిందితులకు శిక్ష పడేలా చేసిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అధికార ప్రతిపక్షాల మధ్య ఈ తీర్పు ఇప్పుడు వాడావేడి చర్చకు తెరలేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.